మనోళ్ళందరికీ హలో అండి. నేను చదువుకునేటప్పుడు నా చిన్నప్పుడు కాదులెండి. సెవెంత్ క్లాస్ ఏదో చదువుతున్నాను. ఏదో ఒకటి అమ్మ వండింది తీసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని అది కావాలి, ఇది కావాలంటే అలిగి వెళ్ళిపోతే ఎట్లానే ఉంటది. నన్ను చిన్నగా ఎగతాళి చేసేటోళ్ళు కాదు. ఎందుకు ఎగతాళి చేస్తారో అది కూడా చెప్తాను. మా అమ్మ పప్పు చేయలేదని నేను అలిగి వచ్చేసిన అనమాట. క్యారేజ్ తీసుకుని పోలా. మా అమ్మ పప్పు వండుకొని ఇక్కడ క్యారేజ్ కట్టుకొని వచ్చింది. స్కూల్కి వచ్చి ఏం చెప్తుంది తెలుసా అందరికి? మా అమ్మ ఈ పప్పు వండలేదని ఈరోజు క్యారేజ్ పట్టుకురాలేదమ్మా అయ్యా అంటే అందరికి చెప్తుంది. ఎట్టంటోళ్ళ చిన్న దొరికితే చాలు ఇక నెగతాలు చేయడానికి రెడీ గొల్లా. ఇక ఆమె ఎప్పుడైతే చెప్పిపోయిందో పప్పు వండలేదని మా అమ్మాయి అలిగి వచ్చేసిందని, ఓ పప్పు, ఓ ముద్ద పప్పు, ఓ పప్పు పిల్ల, ఇదే మాట అనేటోళ్ళు వాళ్ళందరూ నన్ను. అందుకే మీరు ఎవరికైనా ఫేవరెట్ పప్పు అనుకోండి, మా అమ్మ ఆ రోజు వండలేదు అనుకోండి, ఏదో పచ్చడి వేసుకుని పోండి కానీ మీరు పప్పు వండలేదని అలిగి వెళ్ళొద్దు. మీకు కూడా ఇట్లా మా అమ్మ చేసినట్టు చేసింది అనుకో వచ్చి అందరు మిమ్మల్ని ముద్దపప్పు అని పిలుస్తారు. అవసరమని చెప్పండి. ఇంకా చాలా ఉండి గుర్తుకొచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాను. చిన్నప్పుడు ఉంటా బాయ్.